నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తయిపోయింది. మరి 15 నెలల పాలన ఎలా ఉంది? 6 గ్యారంటీలు అని చెప్పిర్రు. 6 గ్యారంటీలు వస్తా ఉన్నాయా? రైతులకు సంబంధించి చాలా హామీలు ఇచ్చిర్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ రైతు మార్కెట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలామంది రైతులు ఊర్లో నుంచి కూడా వారి ఏదైతే కూరగాయలు కావచ్చు అవన్నీ కూడా తెచ్చుకొని ఇక్కడ అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రైతులను అడిగి తెలుసుకుందాం. ఊర్లో పరిస్థితులు ఏంది? వ్యవసాయ రంగంలో ఎట్లా జరుగుతూ ఉన్నాయి? 6 గ్యారెంటీల విషయంలో ఎలా ఉందనే అంశాలు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు రోజు మధ్య ప్రయాణం చేస్తారు? మేము రోజు ఎందుకు పోతున్నాం? మేము రోజు ఏం పోతలేము. మేము 6 నెలలకు ఒకసారి కూడా సిటీకి పోము, బస్సు ఎక్కము. ఆదాయం వస్తుందట, నెలకు 6,000 మిగులుతున్నాయి. ఎవరికి మిగులుతున్నాయి? ఏం చేస్తే మిగులుతున్నాయి? ఎక్కిన వాళ్ళకి మిగులుతున్నాయేమో, మాకు మిగులుతలేవు. ఫ్రీ టికెట్ కదా? అదే వాళ్ళకి ఎక్కిన వాళ్ళకి మిగులుతున్నాయేమో, మేము ఎక్కుతలేము, మాకు మిగులుతలేవు. ఎందుకు? మహిళలు మీకోసం పెట్టారు కదా. మాకు పని ఆడ తీరుతుంది బిడ్డ. మేము వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకు మేము ఎందుకు పోతాము సిటీకి? ఎందుకు ఎక్కుతాము? యూజ్ చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చినప్పుడు. రావట్లే బస్సులో ఎక్కట్లేరా మీరు? ఎక్కుతలేము మేము. ఎందుకు? మాకు పని ఉండదు, మేము ఎక్కము. మాకు ఇక్కడనే పని ఉంటుంది, ఇక్కడికి వస్తాం. మేము కిరాయి కట్టుకొని వస్తున్నాం, ఇక్కడ అమ్ముకుంటున్నాం, పోతున్నాం ఇంటికి, అంతే. ఫ్రీ బస్సుతో ఏం ఉపయోగం లేదు. రైతులందరూ మరి ఫ్రీ బస్సు యూజ్ చేసుకుంటారంట కదా? చేసుకుంటారు. మాకు 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 అవసరం లేదు కదా. మాకు అవసరం లేదు కదా. అవసరం లేదా? లేదు. పెట్టిందే మీకోసం కదా తల్లి. మాకు అక్కడ చుట్టాలు మార్గాలు మాకు ఎక్కడ లేవు, మేము పోము. అంతేనా? వస్తున్నాయి మరి 6 గ్యారెంటీలన్నా? ఏమో మాకు తెలియదు. ఇక తెలియదా? వ్యవసాయం చేస్తారు కదా, రైతు భరోసా రుణమాఫీ ఏమైనా అవుతున్నాయా? ఏమో ఐటోళ్ళకి అవుతున్నాయి, కానోళ్ళకి అవుతలేవు. అంతేనా? నీకు అయిందా మరి? కాలే. ఎంత ఎంత తెచ్చుకున్నావు రుణం? ₹1,00,000. ₹1,00,000 తెచ్చుకున్నావు, ఇంకా కాలేదా? కాలే. ఏమంటారు మరి అధికారులు? ఏమో చేస్తామంటారు, చేస్తలేరు. చేస్తామంటారు, చేస్తలేరా? చేస్తలేరు. రైతు భరోసా వచ్చిందా? రాలే. రైతు భరోసా కూడా ఇప్పటి వరకు రాలే. 500 సిలిండర్ వచ్చిందా? రాలే. రాలే. ఫ్రీ కరెంట్ కూడా రాలే? ఫ్రీ కరెంట్ వచ్చింది. ఫ్రీ కరెంట్ ఒకటి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మరి పాలన? ఎట్లా అనిపిస్తుందమ్మా? 15 నెలలు అవుతుంది కదా. ఏం ఏం మంచిగా అనిపిస్తుంది బిడ్డ? కదా ఒకటి ఫ్రీ చేస్తే అయిపోయినా. చేస్తానని కొన్ని చేయాలి పనులు, చేస్తలేడు కదా. చేస్తలేరు. పైసల్లో వాడు కావాలి అక్కడ కూడా. లేకుంటే లేకుంటే మాట్లాడొద్దు. చేస్తానన్నదే మాట్లాడాలి, ఇవ్వాలి. లేకుంటే ఇవ్వద్దు. పెరగలే. ఇస్తానని చెప్పిండు, ఇస్తలేడు. ఇస్తలేడు. పెరగలే. అడుగుతా మా అన్న కదా. అన్న మా అన్న ఎందుకు ఇస్తలేవు మాకు, మరి మేము ఎట్లా బతకాలని అడుగుతా. అయితే ఇచ్చిండు, ఇప్పుడు ఇస్తలేడు అని అన్నారు. ఏవి లేవు. అన్న ఇట్లా ఎందుకు చేస్తున్నావే, మరి ఎందుకు చేస్తలేవు, మాకు మహిళలకు ఎందుకు ఆశ చెప్పినావు అని అడుగుతా. ఏమో ఇంటాడో ఈనాడో, ఇక అడిగితే తెలుస్తుంది. వస్తలేడు, మా ఊళ్ళకి అయితే రాలేదు వరకు. బాగా తిరిగిరు. ఏమో. రైతులకు ఎట్లుందమ్మా మరి? ఇవన్నీ హామీలు ఇచ్చిర్రు, రైతు భరోసా అన్నారు, రుణమాఫీ అన్నారు, బోనస్ అన్నారు. ఏమెట్లుంది సార్? అట్లనే కష్టపడకుండా ఇట్లనే చేసుకొని తింటాము. ఏం లేదు. 4,000 ఎక్కడి నాన్న? 2,000 4,000 ఇస్తా అన్నారు. మాకు ఇంక రాలే. మాకు రాలే మరి. ఎందుకు వస్తే మేము ఎవరో అడుగుతాము, ఇచ్చిందే తీసుకుంటున్నాం. అన్నారు కానీ ఎవరు ఇస్తలేరు నాన్న. 2,000 వస్తున్నాయి. అవే 2,000 వస్తున్నాయి. ఇక ఓ దినం ఆటో ఓ దినం ఇటు వస్తాయి, రానైతే వస్తున్నాయి. మాకు ఫ్రీ బస్ లేదు. మేము ఆటో కట్టుకొని వస్తాం, కూరగాయ వేసుకొని పోతాం, కానీ మాకు ఫ్రీ బస్ లేదు. మాకు మా దిక్కు రానే రావు నాన్న. తూపరాని అవుతాల మాది, రాదు మా దిక్కు. మాకు ఏది లేదు. లేదు. మేము డబ్బులు కట్టుకొని తెచ్చుకుంటాం, కూరగాయ అమ్ముకొని పోతాం, ఆటో కట్టుకొని వస్తాం. ఓ 10 మంది అట్లే కట్టుకొని వస్తాం. మాకు లేదు. ఏమో మాకు ఎవరు అడుగుతాము? ఆయన ఏడు మాకు దొరుకుతాడు అడుగుతామా? చెప్పు. మాకు దిక్కు అయితే లేదు నాన్న. మరి అంటే కరెంట్ వస్తుంది. 500 సిలిండర్ అన్నారు.
సిలిండర్ అయితే రాలే, ఆ, 900 తీసుకుంటుండు. 900 తీసుకుంటా, ఆ, 500కే ఇస్తారు. ఇస్తలేరు నాన్న. ఆ, అకౌంట్లో పడతాయి అంటారు కానీ మాకు ఇవ్వరు వాళ్ళే. కానీ గంతే వస్తాయి మాకు. తులం బంగారం వస్తుందా మరి? ఎక్కడికి తులం బంగారం? కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్న వాళ్ళకట. ఇక ఏమో నాన్న, ఇక మేము చేయలేము, మాకు తెలియదు నాన్న. చేయలేము, మాకు తెలియదు. పింఛన్లు కూడా 4000 వస్తారు. లేవు, వస్తలేవు. 2000 అయితే వస్తున్నాయి, ఓ దినం ఇంకనో ముందో వస్తున్నాయి, కానీ ఇక అవే వస్తున్నాయి మాకు. 2000 మరి? ఇక సరిపోతులేండి, సగబెట్టుకుంటాము. ఇక ఆయన మీదనే ఆధారపడితే అవుతుందా? మేము కూడా ఇంత కష్టం చేసుకొని బతాం. ఇచ్చిన కాడ సరిపెట్టుకుంటాం. మరి అంతే ఇక. ఇక మాకైతే రాలేదు ఈ వరకైతే. ఎట్లా మరి రేవంత్ రెడ్డి పాలన? ఏమి ఎట్లుందయ్యా మాకు, మరి రెక్కలతో చేసుకొని బతాం. ఆయన ఏం చేస్తుండు మాకు? కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అంటున్నారు. ఏ పాలన మాకు తెలియదు. ఈ పని మీరు చేసుకుంటారు. మా కష్టం మేము చేసుకొని బతున్నాం.